మీరు ఒక పెద్ద ఈవెంట్ ప్లాన్ చేశారు. ఏర్పాట్లన్నీ గ్రాండ్ గా చేశారు. చుట్టూ భారీ సెక్యూరిటీ పెట్టారు. కానీ అసలు ముఖ్య అతిథి వస్తాడో రాడో మీకు ఇంకా తెలియదు. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు అచ్చం ఇలాగే ఉంది. విషయం ఏంటంటే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య ఒక కీలకమైన రెండవ విడత శాంతి చర్చలు జరగబోతున్నాయి. ఈ దాయాది దేశాల మధ్య తాను బ్రోకర్ గా ఉండి పంచాయతీ సెటిల్ చేయాలని పాకిస్తాన్ భావిస్తుంది. దీనికోసం ఇస్లామాబాద్ మొత్తం హై అలర్ట్ లో ఉంది. రెడ్ జోన్ చుట్టూ వేలాది మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అమెరికా నుండి ప్రత్యేక విమానాల్లో వాళ్ళ టీమ్స్, లాజిస్టిక్స్ ఇప్పటికే పాకిస్తాన్ చేరుకున్నాయి. పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ మోసిన్ నఖ్వీ స్వయంగా అమెరికా అధికారులతో మీటింగ్స్ పెట్టి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అంతా పర్ఫెక్ట్ గా ఉంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఒకవైపు అమెరికా టీం రెడీగా ఉంది. పాకిస్తాన్ వేదికను సిద్ధం చేసింది. కానీ ఈ చర్చలో పాల్గొనాల్సిన ఇరాన్ మాత్రం ఇప్పటికీ మేము వస్తున్నామని కానీ రాము అని కానీ కన్ఫర్మ్ చేయలేదు. ఇరాన్ పూర్తిగా సైలెంట్ గా ఉండిపోయింది. ఎలాగైనా ఇరాన్ ను ఒప్పించి చర్చల టేబుల్ దగ్గరకు తీసుకురావాలని పాకిస్తాన్ తెర వెనుక నానా తంటాలు పడుతుంది. దౌత్యపరంగా తమ మిత్ర దేశాలతో కూడా చెప్పించి బతిమాలుకునే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ఇరాన్ గనక ఈ చర్చలకు రాకపోతే మేమేదో పెద్ద మధ్యవర్తితనం చేస్తున్నామని గొప్పలు పోతున్న పాకిస్తాన్ పరువు ప్రపంచం ముందు గంగలో కలవడం ఖాయం. టైం ఏమో దగ్గర పడుతుంది. టెన్షన్ పెరుగుతుంది. మరి ఈ పరిస్థితిలో ఇరాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? చర్చలకు హాజరవుతుందా లేదా పాకిస్తాన్ కు షాక్ ఇస్తుందా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వరల్డ్ పాలిటిక్స్ అప్డేట్స్ కోసం ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.